ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఫోర్త్ టీ20 మ్యాచ్ నవంబర్ 6న పెపన్ ఓవెల్ వేదికగా మధ్యాహ్నం 1:45కు జరగబోతుంది. మ్యాచ్ నేపథ్యం చూస్తే ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య సిరీస్ ప్రస్తుతం 1-1తో సమంగా ఉంది. మొదటి మ్యాచ్ వర్షం వల్ల రద్దు కాగా రెండో మ్యాచ్లో ఆసీస్ విజయం సాధించింది. అయితే హోబర్ట్లో జరిగిన మూడో టీ20లో భారత్ గెలిచి సిరీస్ను తిరిగి సమంగా తీసుకొచ్చింది. వాషింగ్టన్ సుందర్, జితేష్ శర్మ బ్యాటింగ్లో బ్రిలియంట్ ప్రదర్శన ఇవ్వడంతో భారత్కు మెరుగైన మొమెంటం వచ్చింది. జట్లు ఆటగాళ్ల ప్రస్థానం చూస్తే భారత్ మ్యాచ్లో విజయం సాధించిన జట్టు సిరీస్ను కోల్పోని స్థితిలోకి వెళ్తుంది. అంటే సిరీస్ గెలవడానికి ఈ మ్యాచ్ ప్రధాన అవకాశంగా ఉంటుంది. పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇరు జట్లలో పవర్ హిట్టర్స్ ఎక్కువగా ఉండడంతో హై స్కోరింగ్ జరిగే అవకాశం ఉంది. భారత్ బౌలింగ్లో స్పిన్నర్స్ ఎక్కువగా ఉన్నారు. అయితే ఆసీస్ టాప్ ఆర్డర్ భారత పేస్ స్పిన్ బౌలింగ్కు సవాల్ విసిరే అవకాశం ఉంది. సిరీస్ ట్రాక్షన్ నిలుపుకోవడానికి ఇరు జట్లు తమ బెస్ట్ ప్లేయింగ్ 11తో బరిలో దిగే అవకాశం ఉంది. వాల్యూ ఆటగాళ్లు ఫామ్లో ఉండడంతో మళ్ళీ ఆసక్తికర పోరు జరిగే అవకాశం ఉంది. ఇక్కడ మనం గమనించవలసిన ఆటగాళ్లు శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా. ఆసీస్ సైడ్ చూస్తే ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్వెల్ వీళ్ళందరూ పర్ఫామ్ చేయాల్సిన మ్యాచ్ ఇది. ఈ మ్యాచ్లో టాస్ కూడా కీలకం కాబోతుంది. చూద్దాం, ఈ మ్యాచ్లో గెలుపు కోసం ఇరు జట్ల మధ్య సాగే పోరాటాన్ని చూసి ఆనందిద్దాం. మీరు చెప్పండి, ఈ మ్యాచ్లో ఎవరు గెలవచ్చు? కామెంట్స్లో రాయండి. థ్యాంక్ యూ.